తండ్రికి దక్కని అరుదైన గౌరవం పద్మభూషణ్ బాలకృష్ణకు దక్కింది. రామారావు గారికి పద్మశ్రీ మాత్రం ఇచ్చారు. తర్వాత ఆయన రాజకీయాల్లోకి వెళ్ళారు. కానీ ఇక్కడ పద్మశ్రీ బాలకృష్ణకి ఇవ్వకుండా డైరెక్ట్గా పద్మభూషణ్ ఇచ్చారు. ఆయన అర్హులే. 50 సంవత్సరాల పాటు సినీ ఫీల్డ్లో కొనసాగారు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ప్రజాసేవా కార్యక్రమంలో ఉన్నారు. నేను కోరేది ఏంటంటే, ఏ రకంగా అయితే మీరు తెలుగు వారిని బాలకృష్ణను గౌరవించారో అదే రకంగా ఆయన తండ్రి గారి పేరున భారతరత్న ఇవ్వాలని ఒక డిమాండ్ కొనసాగుతున్నది. అదే రకంగా అక్కినేని నాగేశ్వరరావు గారికి కూడా భారతరత్న ఇవ్వాలని కోరుకుంటున్నారు జనం. ఎందుకంటే ఆయనకు ఆల్రెడీ అక్కినేని నాగేశ్వరరావు పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ దాదాపాలకి అవార్డు వచ్చింది. కాబట్టి వారిద్దరికీ ఎన్టీ రామారావు గారికి, ఏఎన్ఆర్ గారికి భారతరత్న ఇచ్చి గౌరవిస్తారని కేంద్ర ప్రభుత్వాన్ని మన తెలుగు ప్రజలు కోరుకుంటున్నారు. ఇట్లు కేపీ ఇబ్రాహిం ఖాన్.